అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని. ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి మహిషాసుర మర్దిని అమ్మవారు అనమాట. చాలామంది అడిగారు. అంటే యాక్చువల్గా వాళ్ళు ఆ అమ్మవారు ఉపాసన చేసేవాళ్ళు చాలామంది 10 అంగుళాల్లో వస్తున్న మహిషాసుర మర్దిని అమ్మవారిని అడిగారు. ఎందుకంటే వాళ్ళు అడిగిన ప్యాటర్న్ ఏంటంటే అమ్మవారు సోమనంది మీద కూర్చుంటే ఆ సోమనంది అంటే సింహం ఏదవుతుందో అది దున్నపోతుని కొరుకుతున్నట్టు ఉండాలనేది చాలామంది అడిగిందనమాట. అలాగే అమ్మవారి పాదాల కింద మహిషి, యాక్చువల్గా ఇక్కడ రాక్షసుడు కూడా ఉన్నాడు. సో చాలా చాలా బాగుంటాయి. అమ్మవారు వచ్చేటప్పటికి మనకి 10 చేతులతో త్రిశూలాన్ని ధరించి చాలా 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 అందంగా చాలా తేజస్సుతో ఉంటారనమాట. సో చక్కగా దేవి ఉపాసకులు ఎవరైతే ఉంటారో మహిషాసుర మర్దిని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా చూపిస్తున్న విగ్రహం అనమాట. ఇది మొత్తం వచ్చేటప్పటికి మీకు గోల్డ్ యాంటిక్ మ్యాటీ లుక్తో వస్తుంది. ఇంకా ఇది వచ్చేటప్పటికి వెనక భాగం చూడండి, అమ్మవారి కురులు కానీ అది కానీ ఎంత బాగున్నాయో. అలాగే ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ సింహం వచ్చేటప్పటికి ఈ ఒక మహిషిని కొరుకుతుంది. అలాగే ఇక్కడ మహిషి చూడండి, ఇక్కడ అమ్మవారి ఆ మహిషి తల అయితే ఏదవుతుందో ఆ తలని అమ్మవారు నొక్కి పట్టారనమాట. అలాగే ఒక సైడ్కి తిరుగున్నారు. ఇక్కడ అమ్మవారిని చూస్తే 2 వైపుగా తిరిగలేరు, ఒక సైడ్కి తిరిగి మన వైపు ఒకవైపు తిరుగున్నారనమాట. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి ఒక చిన్న బేతాళుడు కూడా ఉన్నాడు. ఇక్కడ ఒక కత్తి పట్టుకుని ఇక్కడ బేతాళుడు కూడా ఉన్నాడు. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకా అమ్మవారి సర్వ ఆయుధాలు. సో చాలా చాలా యూనిక్గా ఉంటుంది. మనకు వచ్చేటప్పటికి 10 ఇంచెస్లో వస్తుందన్నమాట. సో ఇదొక కలెక్షన్.